ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటనమయ్యాక కొంతకాలము దేశ సంచారము చేసిన మరలా షిరిడీనే తమ ముఖ్యస్థానంగా ఎన్నుకున్నారు. ఈ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రీసేళ్ళు వెంకోస కథ మాత్రము నిరాధారమని తెలుస్తుంది. షిరిడి మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని అంటే మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించాలని ఆయన చెప్తూ ఉండేవారు. అనాదిగా ఆ గ్రామము తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వము తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడికి వచ్చామనేవారు. తమ భక్తులను తరింపజేయటానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ తమ గురువును సేవించటానికి వచ్చామని మరొకసారి చెప్తుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతము ఇలా ఉండేది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అతడికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి స్వస్థానము వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెప్తుండేవారు. అక్కడ వివిధ కళలు వృత్తుల్లోనే కాక సిరి సంపదలతో పాటు భక్తి ధైర్యలో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహటా, పెంచల్గావ్, కోపర్గావ్, పుతంబా, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులందరూ అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా వెలిసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అక్కడ విశాలమైన వీధులకు ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడీ వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసమైనందువల్లనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడి నుండి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశారు. ఒకప్పుడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగానూ సిరి సంపదలు గల నగరంగానూ ఉన్న షిరిడి కాలగతిలో కుగ్రామం అయిపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించటం వలన అంతటి పుణ్యక్షేత్రం అయిందని, ముందు ముందు మహానగరంగా రూపొందింపగలదని మనం చూడవచ్చు. వెనక శీలది అని పేరు గల ఈ గ్రామము మరో పండరీపురం అవుతుందని, సాయినాథుడే అతడి రమావరుడని దాసగను షిరిడీ మాజే పండరీపుర సాయిబాబా రమావర అని కీర్తించాడు. శ్రీ సాయిలీలామృతం 1వ అధ్యాయం సంపూర్ణం.